మన వాతావరణం ముఖ్యం. ఎక్కడ పడితే అక్కడ ఆపిల్ చెట్లు, ఆ మొక్కలు పెరగవు. హల్లెలూయా. దానికి ఒక వాతావరణం అవసరం, తేమ అవసరం, సూర్యరశ్మి. అందుకనే నువ్వు ఎలాంటి వాతావరణంలో పెరగాలి, తల్లిదండ్రులు ఎలాంటి వాతావరణంలో పెరగాలి, ఎలాంటి దైవిక జ్ఞానంతో పిల్లల్ని పెంచాలి, ఈ రోజు నుండైనా మీరు నిర్లక్ష్యం చేయకండి. మా పిల్లలు అటువంటి వాళ్ళు కాదు. నీకేం తెలుసు? నీ బొంద. నీకేం తెలుస్తుంది? నా దృష్టి నా పిల్లలు నా అంత మంచోళ్ళు ఈ ప్రపంచంలో లేరని నాకు అనిపిస్తుంది. కానీ ఊరు చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఊరు చెప్పాలి. సగం సత్యం చెప్తుంది ఊరు, అంత సత్యం చెప్పదు, సగం సత్యం చెప్తుంది. హల్లెలూయా. మన ఇంట్లో కూడా చెప్తారు. అందుకే మనం ఏం చేయాలంటే మన ఫ్యామిలీ విషయంలో నిత్యము నీ సన్నిధిలో ఉండి నా కుటుంబం ఆశీర్వదించబడునుగా కంటే పిల్లలకు ఇప్పటి నుంచే మందిరాన్ని ప్రేమించడం నేర్పించండి, సేవకులను ప్రేమించడం నేర్పించండి, వాక్యాన్ని ప్రేమించడం నేర్పించండి, మందిర పనులు చేయడం నేర్పించండి, సేవకు సహకరించడం నేర్పించండి. దైవిక విషయాల కొరకు వాళ్ళను మోటివేట్ చేస్తుంటే వేరే సహవాసములకు వెళ్ళరు, వేరే దోస్తాన్లోకి వెళ్ళరు.